హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలామందికి కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగడం వల్ల మన స్లీప్ సైకిల్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? మరీ ముఖ్యంగా తిన్న వెంటనే తాగుతూ ఉంటారు కొంతమంది, తినక ముందు తాగుతూ ఉంటారు కొంతమంది. అయితే అదే అలవాటుగా రోజులో చాలాసార్లు కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటారు. ఈ రోజు మనం కాఫీ తాగడం వల్ల స్లీప్ సైకిల్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా, స్లీప్ పట్టకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్ని దీని వల్లనే జరుగుతాయా? దీని మీద ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. నిజంగా కాఫీ తాగడం వల్ల నిద్ర రాకపోవడానికి ఈ రెండింటికి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా? మీరు చెప్పినా మానేయరు అనుకోండి, బట్ రీజన్ ఏంటి అనేది చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. నేను పడుకునే ముందు కాఫీ తాగాను, దానివల్ల మేబీ ఏమైనా నిద్ర పట్టలేదేమో అని చెప్పి. ఇందులో ఎంత మైత్ ఎంత ఉంది, ట్రూత్ ఎంత ఉంది? స్టూడెంట్స్ని కూడా చూస్తుంటాం, అరే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు, సో నేను మేల్కోవాలి, కాఫీ తాగాలి, కాఫీ తాగితే నాకు ఎనర్జీ వస్తుంది, ఫ్రెష్ అయిపోతాను, చదువుకోవచ్చు అన్నట్టు చెప్తుంటారు. అది 100% నిజమండి. ఎందుకు అనేది మనం సైంటిఫిక్ లెన్స్ లో చూద్దాం. అసలు మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మనకు నిద్ర ఎందుకు వస్తుంది? సో పొద్దున నిద్ర లేస్తారు, నిద్ర లేచిన వెంటనే మీకు నిద్ర రాదు. రాత్రి నిద్ర ఎందుకు వస్తుంది? చాలా మంది మేము అలసిపోయాము అందుకే నిద్ర రాదు. అలసిపోవడం అంటే ఏందని మనం సైంటిఫిక్ లెన్స్ నుంచి చూద్దాం. మీరు ఎప్పుడైతే పొద్దున లేస్తారో, పొద్దున లేచినప్పటి నుంచి ఏమవుతుందంటే మీకు ఎనర్జీ యూజ్ కావడం స్టార్ట్ అవుతుంది. మనం సైంటిఫిక్గా ఎనర్జీని ఏమంటామంటే మైటోకాండ్రియా అని మనకు సెల్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎప్పుడైతే ఈ అడినసిన్ ట్రైపాస్పేట్ అనే ఒక కెమికల్ ఉంటుంది, ఆ ట్రైపాస్పేట్ అనేది యూజ్ అవుతుందో అది ఏంగా కన్వర్ట్ అవుతుందంటే అడినసిన్ డైపాస్పేట్ పాస్పరస్గా విడిపోతుంది, పాస్పేట్గా విడిపోతుంది. ఎప్పుడైతే ఈ బాండ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మీకు ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. మీరు పొద్దున లేచినప్పుడు మీ బాడీలో అడినసిన్ ట్రైపాస్పేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే దీన్ని యూజ్ చేస్తూ ఉంటారో, పొద్దున్న లేస్తారు, స్నానం చేయడము, వాష్రూమ్ పోవడము, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు బాగా ఆలోచించడము, దీనికంతా ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ అడినసిన్ ట్రైపాస్పేట్ అనేది అడినసిన్ డైపాస్పేట్గా మారుతూ వస్తుంది అనమాట. ఎప్పుడు దీన్నే మీకు ఎనర్జీ వస్తుంది. మీకు రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మీ బాడీ నిండా అడినసిన్ డైపాస్పేట్ ఎక్కువైపోతుంది, ట్రైపాస్పేట్ తగ్గిపోతుంది. అంటే మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అప్పుడు మీకు నిద్ర అనేది వస్తుంది అనమాట. ఈ అడినసిన్ అనేది ఏం చేస్తుంది బాడీలో అంటే మనకు కొన్ని మన స్లీప్ సెంటర్స్ ఉంటాయి అనమాట. ఈ స్లీప్ సెంటర్లో ఈ అడినసిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అడినసిన్ పోయి ఈ అడినసిన్ రిసెప్టార్స్కి తగులుతుందో అప్పుడు ఏమవుతుందంటే స్లీప్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక రిసెప్టార్ ఉంది, ఇక్కడ అడినసిన్ ఉంది. ఎప్పుడైతే ఈ అడినసిన్ అనేది ఎక్కువైపోయి ఈ రిసెప్టార్ దగ్గరికి పోతుందో యూ విల్ గెట్ స్లీప్, రైట్? ఇప్పుడు కాఫీ ఇంట్రొడ్యూస్ చేద్దాం. కాఫీ తాగితే ఏమవుతుందంటే కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ ఏం చేస్తుందంటే ఈ అడినసిన్ రిసెప్టార్స్కి పోయి అతుక్కుంటుంది. మామూలుగా ఏంటి, అడినసిన్ అనేది పోయి అడినసిన్ రిసెప్టార్స్కి అతుక్కోవాలి. ఈ అడినసిన్ రాకముందే ఈ కాఫీ ఏం చేస్తుందంటే పోయి అడినసిన్ రిసెప్టార్స్కి అతుక్కుంటుంది. ఎప్పుడైతే ఈ అడినసిన్ రిసెప్టార్స్కి అతుక్కుంటుందో ఈ అడినసిన్ అనేది పోయి దాని రిసెప్టార్స్కి అతుక్కోదనమాట. ఎప్పుడైతే అడినసిన్ అనేది దాని రిసెప్టార్స్కి అతుక్కోదో నిద్ర రాదనమాట. ఇది కాఫీ మెకానిజం. ఏదైతే బ్లాక్ చేస్తుంది, ఈ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి దాన్ని రిసెప్టార్ బ్లాకర్ అంటాం అనమాట. అందుకు మీకు నిద్ర అనేది రాదు. కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే ఈ అడినసిన్ ఈ కాఫీ అనేది కొన్ని అరౌండ్ 12 to 13% మందికి ఏమవుతుందంటే వాళ్ళు ఏ టైంలో కాఫీ తాగినా వాళ్ళకి నిద్ర అనేది వస్తుంది అనమాట. దెర్ ఈస్ సమ్ డిఫెక్ట్, వాళ్ళకి డిఫెక్ట్ కాకపోతే లేకపోతే ఫిజియలాజికల్ మోడిఫికేషన్, ఎపిజెనెటిక్ మోడిఫికేషన్ ఏదన్నా చెప్పుకోవచ్చు అనమాట. మనం కొంతమందిలో మాత్రమే 12 to 13% మాత్రమే వాళ్ళు వెంటనే నిద్రపోగలరు. ఇంకా 85 to 82% మందికి ఏమవుతుందంటే కాఫీ తాగితే ఈ అడినసిన్ రిసెప్టార్స్ బ్లాక్ అయ్యి నిద్ర అనేది రాదనమాట. సో దీనివల్ల జరిగే నష్టం ఏంటి? మీ బాడీ రెస్ట్ కావాలి, కాకపోతే ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి వీలు లేదనమాట. ఎందుకంటే మీకు నిద్ర రాదు. సో ఇదేంటంటే ఒక ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి, ఎప్పుడైతే ఆ ప్రెషర్ ఓపెన్ అయిపోతుందో ప్రెషర్ అంతా బయటికి వెళ్ళిపోయి అది కూల్ డౌన్ అయిపోతుంది. మీకు సేమ్ విధంగా మీకు ఈవినింగ్ అయ్యేటప్పటికి మీ బాడీలో
ప్రెషర్ ఎక్కువైపోతుంది. మీ బాడీ ఏం చెప్తుందంటే నిద్ర కావాలి, రెస్ట్ కావాలి అంటుంది అనమాట. కానీ ఈ కెఫీన్ అనేది నిద్రపోనియదు. ప్రెషర్ ఎక్కువైపోయి ఆ సిలిండర్కి ప్రాబ్లం వస్తుంది అనమాట. అదేవిధంగా కాఫీ తాగడం అనేది ఎస్పెషలీ మార్నింగ్ తాగొచ్చు. సో నైట్ 6 తర్వాత కాఫీ మానేయడం అనేది చాలా బెస్ట్. ఎందుకంటే 89% టు 92% మందిలో ఏమవుతుందంటే ఇది ఈ ఫీనోటైప్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. నార్మల్గా ఏం చెప్తామంటే 3 to 4 తర్వాత కాఫీ తాగడం మంచిది కాదు. కొంతమంది తప్ప, ఒక 10 to 11%, 13% మందికి తప్ప మిగిలిన వాళ్ళకంతా ఈవినింగ్ కాఫీ తాగడం మంచిది కాదని చెప్తాం. ఓకే. సో ఇదే ప్యాటర్న్ ఇప్పుడు నేను చాలా చదువుకోవాలి లేకపోతే ఇంకేదో అవాయిడ్ చేయాలి అని చెప్పి బలవంతంగా నిద్ర ఆపుకోవడానికి కూడా ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా. దీనివల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా? తప్పకుండా అవుతుంది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర అనేది మన ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు నిద్ర అనేది ఎంత ఇంపార్టెంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన యాన్సిస్ట్రల్ ఎన్వైరన్మెంట్లో 10,000 సంవత్సరాల ముందుకు పోతే మనకేంటంటే అడవిలో ఉండేవాళ్ళం. అడవిలో ఉంటే ఏమయ్యేది, జంతువులు ఉండేవి, పులిలో సింహాలు వచ్చి తినేవి నిద్రపోతుంటే, లేకపోతే ఏదైనా ఒక ట్రైబ్ వచ్చి అటాక్ చేయొచ్చు. నిద్ర అనేది మోస్ట్ ప్రొడక్టివ్ థింగ్ అనమాట. అంటే దాంట్లో ఎటువంటి ప్రొడక్షన్ లేదు, యు ఆర్ ఇన్ డేంజర్. ఆ డేంజర్లో కూడా నిద్ర మనకు ఎవల్యూషన్ ప్రిజర్వ్ చేసింది. అంటే మనకి ఏదన్నా ఒక వస్తువు అవసరం లేదనుకోండి, అది ఎవల్యూషన్ మన బాడీలోంచి తీసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జంతువులకి నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. మనకి ఇక్కడ ఒక చిన్న పొరలాగా ఉంటుంది చూసారా, అది కొంత జంతువులకి యూజ్ అవుతుంది. దాన్ని కూడా యూజ్ చేస్తాయి అనమాట. మనిషి యూజ్ చేయడు దాన్ని, ఎందుకంటే దానివల్ల యూజ్ లేదు. అందుకే దాన్ని ఎవల్యూషన్ స్లోగా తగ్గించేసింది. కానీ నిద్ర తీసుకోండి, నిద్రలో ఇన్ని డేంజర్స్ ఉన్నా కూడా ఎవల్యూషన్ అనేది మనకు నిద్ర ప్రిజర్వ్ చేసింది. అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే సరిగ్గా నిద్రపోలేదనుకోండి మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, మీ 10 years సీనియర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 years అంటే మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే 30 years లాగా బిహేవ్ చేస్తుంది. సో మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకోండి, లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ తీసుకోండి, ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, ఒక 10 years అడ్వాన్స్డ్ ఏజ్ అయిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఒక్క రోజు సరిగా నిద్రపోకపోయినా నెక్స్ట్ రోజు మీ ఇమ్యూనిటీ మనం బ్లడ్లో తీసి చూస్తే అది డిఫరెన్స్ తెలిసిపోతుంది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, బోత్ క్వాలిటీ ఆఫ్ ది స్లీప్, క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోవాలి వాళ్ళు. అడల్ట్ అయితే అట్లీస్ట్ 7 to 9 hours డీప్ స్లీప్ ఎవ్రీడే అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు దెబ్బతింటుందో, మీ బాడీలో దెబ్బతినని ఇంట్రాసెల్యులర్ ఆర్గాన్ కానీ, సెల్ కానీ, లేకపోతే టిష్యూ కానీ, ఈ టిష్యూస్ నుంచి ఫామ్ అయ్యే ఆర్గాన్ కానీ, ఈ ఆర్గాన్ నుంచి ఫామ్ అయ్యే ఆర్గాన్ సిస్టమ్ కానీ, టోటల్ బాడీ, మీ ఫిజియాలజీ, అనాటమీ మొత్తం దెబ్బతింటాయి నిద్ర సరిగా లేకపోతే. అదే నిద్ర సరిగా పోయారనుకోండి, దానికి ఉన్న అడ్వాంటేజెస్ అంతా ఇంత. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర నుంచి మీ రీప్రొడక్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ అన్నీ తీసుకోండి, చాలా హెల్తీగా ఉంటాయి. మీ లైఫ్ స్పాన్ కూడా ఎనార్మస్గా పెరుగుతుంది కరెక్ట్గా నిద్రపోతే. ఓకే. సో బలవంతంగా నిద్రని స్టాప్ చేసి ఏదో వర్క్ ఉందని చదువుకోవాలని మెయిన్ రీజన్స్ ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐ ఓపెనింగ్ వీడియో లాగా ఇది యూజ్ అవుతుంది. మీరు ఈ వీడియో త్రూ ప్లాన్ చేసుకోండి. అంటే బలవంతంగా స్లీప్ నాపడం లేకపోతే ఇంకేదో చేసేసి అలా కూర్చుంటుకోవడం రాత్రంతా, అది కూడా కరెక్ట్ కాదని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.